హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్యాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి మేము కాశీ ట్రిప్ వెళ్తున్నామండి. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను. యాక్చువల్గా 9 నిద్రలకని వెళ్తున్నాము. సాధ్యమైనంత వరకు కవర్ చేస్తాను. ఆ విశేషాలన్నీ మీకోసం అందిస్తాను. చూడండి, ఇదంతా మా లగేజ్. ఇప్పుడే రెడీ అయ్యాము. యాక్చువల్గా ఫ్లైట్ జర్నీ అనమాట, అందుకని తూకం వేసుకొని పోవాల్సి వస్తుంది. లగేజ్ అంతా చెక్ చేసుకొని 1-2 సార్లు. ఇదండి. Both are you ready to Kashi trip? Yes. Okay. Now we are starting. Yes. Our journey. Okay. You are ready. Hi friends. Now we have started from Hyderabad to Varanasi. This is our luggage. Okay. ఆర్యా, ఏం చేస్తున్నావు? లగేజ్ తీస్తున్నావా? తీ తీ తీ. చిన్నగా తీ నాన్న. క్యాబ్లో నుంచి లగేజ్ అంతా కలెక్ట్ చేసుకున్నాక, పికప్ చేసుకున్నాక ఇంకా చెకిన్కి వెళ్తున్నానండి. మాది వచ్చేసి ఇండిగో ఫ్లైట్. దానికి కూడా ఈ చెకింగ్ చేయాలని వెళ్తున్నాము. చూస్తున్నాము ఈ చెకింగ్. పట్టుకో, ఇది పట్టుకోను. పిఎన్ఆర్. ఎక్స్క్యూజ్. దీన్నే సెల్ఫ్ చెక్ ఇన్ అని కూడా అంటారండి. దీనివల్ల టైం కలిసి వస్తుంది. అందరికి ఐడియా ఉండే ఉంటుంది, అయినా కూడా చూపిస్తున్నాను. మా హస్బెండ్ ఆ టోకెన్స్ తీసుకునే పనిలో ఉంటే, మా ఆర్య మాత్రం ఆ లగేజ్ చెకింగ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఎట్లా చేస్తున్నారా అని అంతా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకా మెయిన్ లగేజ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నామండి. తీరా చూస్తే లగేజ్ మొత్తం అండర్ వెయిట్లో ఉన్నాయి. అన్ని సూట్ కేసులు 4 మెయిన్ లగేజ్లు, 4 క్యాబిన్ బ్యాగ్స్ అనమాట మాకు ఇచ్చింది. తలా ఒకటి. మెయిన్ లగేజ్ వచ్చేసి 15 kgs పర్ హెడ్. ఒక్కొక్కళ్ళది 7, 8, 10 అట్లా ఉన్నాయి. ఇంకా మెయిన్ లగేజ్ అంతా వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఇంకా క్యాబిన్ బ్యాగ్స్ తీసుకొని లోపల ఎంటర్ అయిపోయామండి. యాక్చువల్గా మాకు ఇంకా 2 hours టైం ఉంది. మాకు ఇంకా 2 hours టైం ఉందండి ఫ్లైట్కి. యాక్చువల్గా ఆర్య లాంచ్కి వెళ్ళాలని చూస్తున్నాడు, ఇంట్రెస్ట్ చూపించాడు. సరే అని 2 hours ముందుగానే వచ్చేసాము. లాంచ్ ఎక్స్పీరియన్స్కి క్రెడిట్ కార్డ్ మీద ఒక్కళ్ళకే ఎంట్రీ అంటే మా బాబు మా వారు వెళ్ళారు. కానీ వెళ్ళొచ్చిన తర్వాత చెప్పింటే ఏంటంటే ఆర్య రివ్యూ, దానికన్నా అమ్మమ్మ వండిన పప్పు అన్నమే బాగుంటుంది, నాకు అస్సలు నచ్చలేదు ఆ లాంచ్ అని చెప్పాడు. బోర్డింగ్ కోసం వెయిట్ చేసేటప్పుడు మా వాడు అట్లా తీస్తూ ఉన్నాడండి ఫొటోస్, వీడియోస్ అన్నీ. ఓ అమ్మా, ఎంత లేట్ ఉంది. సే నువ్వే హాయ్ చెప్పు. రేపు వీడియో చూసే వాళ్ళకి అటువైపు ఏముందని Russia.
ఆర్ యూ హ్యాపీ? మా వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి. ఇది నైట్ వ్యూ హైదరాబాదు. విండో సీట్ కావాలని తీసుకొని కూర్చున్నాడు. ఇదంతా హైదరాబాద్ అండి నైట్. ఇది కాశీ అండి నైట్ వ్యూ. ఫ్లైట్లో నుంచి చూస్తే ఇట్లా కనబడుతుంది పైనుంచి. అదంతా ఘాట్స్ అండి. ఓకే, ఆ ఘాట్స్ ఇవంతా. ఇంక ఇప్పుడు దిగుతున్నాము. ఇంకా దిగిపోవడానికి రెడీ అయ్యాము. దిగి బయటికి రాగానే ఇండిగో వాడు బస్సు పెట్టేశాడండి మా లగేజ్ దగ్గర కాక ఎగ్జిట్కి. ఇంక ఇప్పుడు ఆ బస్సులో ఎక్కుతున్నారు చూడండి అమ్మ వాళ్ళందరూ. ఇట్లాగా ఆ బస్సులో ఎక్కేసి కూర్చుంటే ఎగ్జిట్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి లగేజ్ పికప్ చేసుకొని బయటకు వెళ్ళిపోవడమే. ఇక్కడ మా బాబు లగేజ్ పికప్ చేసుకుంటున్నాడండి. బయటకు వచ్చేసాము ఫ్లైట్లో నుంచి. లగేజ్ తీసుకుంటున్నాడు. ఆర్య చూడు, అది కాదు మందేనట్టు చూడు అన్న. అది ఆ రెడ్డిది మందే చూడు. అందేగా. చుండూరు కుమారా అదిగో అమ్మమ్మ. ఇంకా లగేజ్ తీసుకొని క్యాబ్లో బయలుదేరామండి రూమ్కి. వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి దగ్గరగా 40 minutes to 1 hour పడుతుంది. కొంచెం క్యాబ్ వాళ్ళతోటి జాగ్రత్తగా మాట్లాడుకోవాలండి. హిందీ వస్తేనే కన్వీనియంట్గా ఉంటుంది, లేకపోతే చాలా ఎక్కువ చెప్తారు. ఈవెన్ దో మనం బుక్ చేసుకున్నా కూడా ఇక్కడ ఎక్కువ గ్యాస్ కార్లు వాడుతున్నారు. గ్యాస్ కార్లు ఎక్కువ ఉండడం వల్ల డిక్కీలో అంతా సిలిండర్ సరిపోతుంది. లగేజ్ పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు చూసుకొని బుక్ చేసుకోవాలండి. అంటే చూసుకొని అంటే బుకింగ్ అయిపోయిన తర్వాత అయినా సరే గట్టిగా మాట్లాడితే కనుక మన పని అవుతుంది. లేదంటే లగేజ్ మాలా గుళ్ళో పెట్టుకోవాల్సి వస్తుంది. కొంచెం ఇబ్బంది పడ్డామండి క్యాబ్లో. ఇప్పుడు ఇంక ఫైనల్గా రూమ్కి వచ్చాము. ఆ రూమ్ ఎట్లా ఏంటనేది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇదండి, ఇది మేము ఆదివేశ కాశీ వాసవి అన్న సత్రంలోకి వచ్చామండి. మాకు రాగానే నైట్ 11 అవుతుంది. దగ్గరగా 10:30-11 అయింది. అప్పటికే రూమ్ తాళం చేయి బయట ఇచ్చి ఉంచారు వాచ్మెన్ దగ్గర. లేకపోతే 10ంటికి గేట్లు వేసేస్తారండి వీళ్ళు. తర్వాత ఎవరు వచ్చినా తీయరు. ముందుగానే చెప్పుంచాం కాబట్టి ఫ్లైట్ టైమింగ్స్ అది తాళం చేయించారు. రాగానే రూమ్ ఇలా ఉంది. రూమ్ అయితే పర్లేదండి, సింపుల్గా ఉన్న నీట్గా ఉంది. హీటర్ ఉన్నది, లిఫ్ట్ ఉన్నది, సో ఇబ్బంది ఏం లేదు. 3 days ఫ్రీ అండి. తర్వాత నుంచి పర్ హెడ్ 100 rupees ఛార్జ్ చేశారు ఈ రూమ్లో. మేము 4 members ఉన్నాము. 2 మంచాలు ఇచ్చారు, ఒక బెడ్షీట్, ఒక దుప్పటి, దిండు ఇచ్చారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.